చెప్పండి బ్రదర్, ఏం జరుగుతూ ఉంది యూనివర్సిటీకి సంబంధించి ఏం చెప్తారు? నా పేరు మేడిపల్లి మహేష్ అన్న. నేను యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను. నాది తెలంగాణ ప్రాంతమే, కరీంనగర్ జిల్లా నాది. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూమి గతంలో ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు కావచ్చు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేరే టిఫర్ అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి, ఎన్ఐఏబికి 260 ఎకరాలు కేటాయించారు. అలాగే స్పోర్ట్స్ డెవలప్మెంట్ కింద ఐఎంజీ భారత్ అనే ఒక ఆర్గనైజేషన్కి 140 ఎకరాలు 140 ఎకరాలు అడిషనల్గా కేటాయించడం వల్ల మొత్తం 400 ఎకరాల భూమి కేటాయించడం వల్ల దానికి కాంపెన్సేషన్గా వేరొక దగ్గర 400 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటివరకు ఆ కాంపెన్సేషన్ భూమి ఇవ్వలేదు. ఈ 400 ఎకరాల భూమి కేసు సార్ట్అవుట్ అయింది కాబట్టి 400 ఎకరాల భూమి ఖచ్చితంగా యూనివర్సిటీకి కాంపెన్సేషన్ కింద రావాల్సిన భూమే కాబట్టి ఆ 400 ఎకరాల భూమి ఖచ్చితంగా యూనివర్సిటీదా అని చెప్పేసి మేము విద్యార్థులందరం గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. దీనికి సంబంధించి ఈ మార్చి 15 తారీఖున ఈ కేసు ఫలితాలు వెలువడ్డాయి. దాని తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న ఆదివారం రోజు పండగ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి వారి పనులలో బిజీ ఉన్న టైంలో దొంగదారిన వచ్చి బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి అటవీ ప్రాంతాన్ని మొత్తం దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కనుక్కొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మా కార్యకర్తలు అక్కడికి వెళ్ళిన ఇమ్మీడియట్గా ఒక మాట మాట్లాడకుండా ఇమ్మీడియట్ వాళ్ళని గోన సంచుల్లో కదా ఏదో వస్తువులను కుక్కేసి వ్యాన్లలో కుక్కేసుకొని అతి దారుణంగా లాఠీచార్జ్ చేసి గుంజుకొని జుట్లు బట్టి లాగేసుకొని బట్టలు చింపేసి అసలు తీవ్రవాదులు, టెర్రరిస్టుల కన్నా దారుణంగా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళను కొల్లూరు పోలీస్ స్టేషన్కి కావచ్చు, మాదాపూర్ కానీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇతర పోలీస్ స్టేషన్లకి తరలించి వాళ్ళను రాత్రి వరకు నిర్బంధించారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే విశ్వవిద్యాలయ భూముల మీద ఇలాంటి చర్యలు సరైనవి కాదు. అందులో చదువుతున్న విద్యార్థుల మీద ఇలాంటి చర్యలు కానీ ఇలాంటి ప్రవర్తన కానీ అధికారుల ప్రవర్తన, డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రవర్తన చాలా సిగ్గుచేట అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏమో డెవలప్మెంట్ కోసము పరిశ్రమలు తేవడానికి తెలంగాణ కొత్త పరిశ్రమలు వద్ద అభివృద్ధి చేయొద్దని రేవంత్ రెడ్డి మాట్లాడతారు, మీరేమో వ్యతిరేకిస్తాం, ఏం చెప్తారు? చిన్న లాజిక్ అన్న, తెలంగాణలో చాలా విస్తీర్ణమైన తెలంగాణలో చాలా భూమి ఉంది. హైదరాబాద్ అవుట్స్కట్లో కూడా నీకు 100 ఎకరాలు దొరుకుతున్నాయి. నువ్వు పరిశ్రమలు పెట్టాలంటే అది విశ్వవిద్యాలయ భూమే కావాలా? నీకు వేరే దగ్గర భూమి దొరకట్లేదా? ప్రభుత్వానికి వేరే దగ్గర ప్రభుత్వ భూమి లేదా? నీకు అదే భూమి 400 ఎకరాల భూమి నీకు శంషాబాద్లో కానీ షాద్నగర్లో కానీ నీకు 400 ఎకరాల బిట్టు భూమి దొరుకుతుంది. ఆ భూమి నువ్వు వాడికి ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు అభివృద్ధి చేయాలంటే ఆడ అభివృద్ధి చేసుకోవచ్చు కదా. కానీ యూనివర్సిటీ భూమిలో ఎందుకు పట్టుకున్నావు? ఇది అభివృద్ధి అనే మాట ఖచ్చితంగా చెప్తున్నా. అభివృద్ధి అనే మాట పెద్ద బూటకము. అభివృద్ధి అనే పేరుతోని ఆ భూమిని లాక్కొని వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అనుచరులకి, రేవంత్ రెడ్డి అనుచరులకి కేటాయించడానికి మాత్రమే వాళ్ళు లోపల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇది విద్యార్థులు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి రాంగ్ కదా, అది ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా ఇది పెద్ద స్టేట్మెంట్ అయినా చిన్న స్టేట్మెంట్ అయినా ఇది ఖచ్చితంగా ఇది నిజమైన స్టేట్మెంట్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాస్తవానికి జరుగుతున్నది ఇదే. కాబట్టి వాళ్ళు మేము కంపెనీలను తీసుకొస్తాము, ఉద్యోగాలు ఇస్తామనంటే ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఇప్పటివరకు ఎన్ని వందల ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలు ఇప్పటివరకు నీకు 15 నెలల పాలనలో నువ్వు ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు నువ్వు ఏదో కంపెనీలను తీసుకొస్తాము, ఈ ఐటీ కార్డ్ అన్నది ఇప్పుడు వస్తుందా? ఆ కంపెనీలు ఇప్పుడు వస్తాయా? దాన్ని క్లీన్ చేయడానికి ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది దానికి? సో అభివృద్ధి అనేది అంటే కేవలం 400 ఎకరాలలో ఒక అడవిని తీసేసి అభివృద్ధి చేస్తామంటే అది అభివృద్ధే కాదు. ఒక వన్యప్రాణులను నశింపజేసి అభివృద్ధి చేస్తామనంటే అది అభివృద్ధే కాదు. ఈ వీడియో చూడండి అన్న, నిన్న రాత్రి బుల్డోజర్లు, జేసీబీలు పనిచేస్తుంటే ఎన్ని పక్షులు, నెమళ్ళు ఎంత వాటి అరుపులను చూస్తుంటే నీకు తెలియట్లేదా? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చిన్నగా చెప్తున్నాం. మేము ఇది సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి. ఇకనైనా నువ్వు అందులో చూసినోని కాదు, చేసినోని కాదు, నువ్వు వచ్చి చూడు. నీకు దమ్ముంటే మేము సవాల్ విసురుతున్నాం. నువ్వే రేవంత్ రెడ్డికే సవాల్ విసురుతున్నాం. రేవంత్ రెడ్డి నువ్వు యూనివర్సిటీకి రా, విద్యార్థులందరూ మేమే నిన్ను తీసుకెళ్ళి నీకు అక్కడ ఉన్న వన్యప్రాణుల్ని, అడవుల్ని నీకు చూపించి నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తామని చెప్పేసి